కాన్షియన్స్. తెలుగులో మనము మనస్సాక్షి అంటాం. మనస్సాక్షి. జాన్ మెకార్థర్ అనేటువంటి భక్తుడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటంటే 'వానిషింగ్ కాన్షియన్స్'. అంటే అర్థం ఏంటంటే మనుషులు వారికి మనస్సాక్షి ఉందని, ఆ మనస్సాక్షిని దేవుడు చేశాడని, ఆ మనస్సాక్షి ప్రకారము వాళ్ళు బ్రతకాలని కూడా తెలియకుండా, ఆ మనస్సాక్షిని విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ, నిజానికి మనస్సాక్షే లేదన్న విధంగా మనుషులు బ్రతుకుతున్నారు అని చెప్పడానికి రాసినటువంటి పుస్తకం 'వానిషింగ్ కాన్షియన్స్' అనేటువంటి పుస్తకం అన్నమాట. ఇప్పుడు చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే గనక, మనుషుల లోపల మనస్సాక్షి పెద్దగా పనిచేస్తున్నట్టు మనకు అనిపించట్లేదు. మనుషులు ఎవ్వరూ కూడా పాపము చేయటానికి ఆలోచించట్లేదు. అబద్ధము ఆడటానికి ఆలోచించట్లేదు. మోసము చేయటానికి ఆలోచించట్లేదు. వ్యభిచారము చేయటానికి ఆలోచించట్లేదు. వేరే వారి జీవితాలను నాశనం చేయటానికి ఆలోచించట్లేదు. దేనికి ఆలోచించట్లేదు. మనుషులను వెంటాడటానికి ఆలోచించట్లేదు. చాలా దారుణమైన పరిస్థితులను మనం చూస్తా ఉన్నాం. మనకి అనిపిస్తా ఉంటదేంటంటే, అసలు మనుషులలో మనస్సాక్షి ఉందా? లేదా? అనేటువంటి ప్రశ్న వస్తా ఉంది. సో, ఈ మనస్సాక్షి గురించి దేవుని వాక్యము చాలా చెప్తుంది. దాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జాన్ మెకార్థర్ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, విమానానికి నావిగేషన్ సిస్టమ్ ఎలాంటిదో, మనిషికి మనస్సాక్షి అలాంటిది అంటాడు. విమానము ఎంత ఎత్తులో ఎగురుతుందో, ఎంత స్పీడ్‌గా వెళ్తుందో, ఎదురుగా ఏముందో, ఏమి లేదో, అసలు ఆ విమానం వెళ్తుంది కరెక్ట్ డైరెక్షన్‌లో ఎళ్తుందో లేదో చెప్పేది నావిగేషన్ సిస్టము. నావిగేషన్ సిస్టమ్ లేకుండా విమానము నడిపితే ఎలా ఉంటదో, మనస్సాక్షిని విడిచిపెట్టి, మనస్సాక్షే లేదన్నట్టుగా మనుషులు బ్రతుకుతుంటే, వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి అనేటువంటిది ఆ ఇల్లస్ట్రేషన్ మనకి తెలియజేస్తా ఉందన్నమాట. చాలామంది జీవితాల్లో ఆల్రెడీ దాని పర్యవసానాలు చూశారు. విమానానికి నావిగేషన్ సిస్టమ్ లేకుండా ఎళ్ళిందంటే, మనకు తెలుసు ఏం జరుగుతదో. అది ఎప్పటికీ గూడా గమ్యము చేరలేదు. గమ్యము చేరలేదు గాదు, యాక్సిడెంట్ అయ్యి కుప్పకూలిపోవటానికి 100% అవకాశం ఉందన్నమాట. ఎదురుగా ఇంకొక విమానం వస్తున్నా తెలీదు. ఎదురుగా ఒక పర్వతమే వస్తున్నా గూడా తెలీదు. పర్వతము వైపు వెళ్తూ పర్వతంలోకి ఎళ్తన్నానని గూడా తెలియకుండా వెళ్ళిపోతా ఉందనుకోండి. అప్పుడు మనమేమనాలంటే, ఈ ఫ్లైటు నావిగేషన్ లేకుండా నడుస్తుంది అని చెప్పాలి. మేబీ నావిగేషన్ ఉన్నా కూడా, ఆ విమానము ఎదురుగా కొండొస్తుందని చెప్తుంటే, పైలట్ పర్వాలేదులే అని ఎళ్ళిపోయాడనుకోండి. చెప్తుంది, ఎదురుగా కొండొస్తుంది, నువ్వు కొట్టేస్తావు. నువ్వు పైకి తీసుకెళ్ళు ఫ్లైట్‌ని అని చెప్తుంటే, ఏం పట్టించుకోకుండా పైలట్ మెదలకుండా కూర్చున్నాడనుకోండి. కూర్చుంటం వల్ల జరగాల్సిన హాని జరగకుండా ఏం మానదు. జరగాల్సిన హాని తప్పకుండా జరుగుతది. ఎళ్తది, డైరెక్ట్‌గా కొండకు కొడతది. మనకు తెలుసు ఏం జరుగుతదో. సో, అలాగే మన మనస్సాక్షి గూడా మన లోపల ఉండి మనకి చెప్తూ ఉంటదంట. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నువ్వు చేస్తుంది రాంగు. నీ ఆలోచన రాంగ్ అని చెప్తదంట. నువ్వు చేస్తుంది రాంగ్ అని చెప్తదంట. నీ మాటలు కరెక్ట్ కాదని చెప్తదంట. నీ ఆలోచన విధానం కరెక్ట్ కాదని చెప్తదంట. నీ నిర్ణయాలు కరెక్ట్ కాదని చెప్తదంట. నీ మార్గము గూడా కరెక్ట్ కాదని చెప్తదంట. అంతేకాదు, మనము కరెక్ట్ చేస్తా ఉన్నప్పుడు, రైట్ డైరెక్షన్‌లో ఎళ్తా ఉన్నప్పుడు, మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నప్పుడు,
నువ్వు కరెక్ట్ చేస్తున్నావు, రైట్ చేస్తున్నావు అని గూడా చెప్తదంట. నువ్వు చేస్తుంది కరెక్ట్. నువ్వు మంచిది చేస్తున్నావు. ఇది మంచిది అని గూడా మనకి చెప్తూ ఉంటదంట మన మనస్సాక్షి. సో, ఇంతకీ మనస్సాక్షి అంటే ఏంటి? దేవుని వాక్యము మనస్సాక్షి గురించి ఏం చెప్తుంది? మనము పరిశుద్ధులముగా మనస్సాక్షి గురించి తెలుసుకోవటం మనకి ఎంత ప్రాముఖ్యము అనేటువంటిది జాగ్రత్తగా చూద్దాం. మొట్టమొదటిది మనస్సాక్షి మనలో లేకపోతే గనక మనకు అపరాధ భావం అంటే ఏంటో తెలీదు. అపరాధ భావము అంటే ఏంటో తెలియకపోతే గనక మీరు సిలువ దగ్గరికే రాలేరు. సో, అపరాధ భావము కలిగినటువంటి వ్యక్తి మాత్రమే పాప క్షమాపణ కోసము సిలువ దగ్గరికొస్తాడు. అసలు నీకు అపరాధ భావమే లేకపోతే, నువ్వు మనస్సాక్షినే మనిషిలో నుంచి నువ్వు తీసేస్తే, నువ్వు సిలువ దగ్గరికి ఎలా వస్తావు? సో, మనస్సాక్షి మనలను దేవుని దగ్గరికి తీసుకురావటానికి ఎంత ఉపయోగపడుతుందో చూడండి. నంబర్ 1. నంబర్ 2, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన మనస్సాక్షిని మొత్తమును శుభ్రంగా కడుగుతాడంట. అంటే చూడండి, అది మనల్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత మనల్ని, మన మనస్సాక్షిని దేవుడు శుభ్రంగా కడుగుతున్నాడంటే, ఆ మనస్సాక్షి ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. అంతేకాదు, దేవుని వాక్యము మరలా మరలా మనకు చెప్పేదేంటంటే, నువ్వు నిర్మలమైన మనస్సాక్షి కలిగి నువ్వు బ్రతికినంత కాలము బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. అంటే నువ్వు మంచి మనస్సాక్షి గలవాడిగానే నీ జీవిత కాలము బ్రతకాలి. అంటే మన పరిశుద్ధతకు కూడా మన మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది. సాంక్టిఫికేషన్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. మనము పరిశుద్ధులమవుతూ దేవుని సారూప్యతలోకి మారటానికి కూడా మనల్ని నడిపించేది మనస్సాక్షే. మనల్ని దేవుని దగ్గరికి తెస్తుంది మనస్సాక్షే. మనము శుభ్రంగా కడగబడుతుంది గూడా మనస్సాక్షిలోనే. అంతేకాదు, మనము దేవునితో నడిచేటట్టు, దేవుణ్ణి సంతోషపెట్టేటట్టు ప్రాముఖ్యమైన బాధ్యత తీసుకుంటుంది గూడా మనస్సాక్షే. మనస్సాక్షి యొక్క ప్రాముఖ్యతను చెప్పటం కోసం ఈ 3 మాటలు నేను చెప్పాను. సో, ఒకవేళ ఎవరైనా నాకు మనస్సాక్షే లేదు, ఒకవేళ నాకు మనస్సాక్షి ఉందని నాకు అనిపించినా గూడా, దాని మాట నేను వినను, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను అని ఒక వ్యక్తి అంటే గనక, తప్పకుండా ఆ వ్యక్తి జీవము నుంచి వేరైపోయి నరకానికి వెళ్ళిపోతాడు. మనస్సాక్షిని పట్టించుకోని వ్యక్తి తప్పకుండా ఓడ బద్దలవుతది. ఓడ బద్దలైనప్పుడు దేవుని దగ్గరికి రాకుండా దేవునికి దూరం అయిపోతాడు. సో, మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. చాలామంది క్రైస్తవులు గూడా మనస్సాక్షే లేదన్నట్టుగా బ్రతుకుతున్నారు. క్రైస్తవులమని చెప్పుకుంటూ మనస్సాక్షే లేదన్నట్టుగా బ్రతుకుతున్నాం. నువ్వెప్పుడైతే మనస్సాక్షే లేదన్నట్టుగా బ్రతికావంటే, అప్పుడు అందరికన్నా పెద్ద వేషధారివి అవుతావనమాట. ఎందుకంటే, నీ మనస్సాక్షి నీకు లోపల చెప్తానే ఉంటది. నువ్వు అబద్ధం చెప్పినప్పుడు ప్రతిసారి గూడా నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తది. నువ్వు వేరే వాళ్ళని మోసం చేస్తున్న ప్రతిసారి గూడా నువ్వు మోసం చేస్తున్నావని చెప్తది. అంతేకాదు, నువ్వు నిర్మలమైన హృదయం కలిగి, మనస్సాక్షి కలిగి, నువ్వు మంచి చేస్తున్న ప్రతిసారి గూడా నువ్వు మంచి చేస్తున్నావని చెప్తది. నువ్వు దాని స్వరము నువ్వు విన్నా, వినకపోయినా అది నీ లోపలుంది. అది నీతో మాట్లాడుతానే ఉంటది. నీకు చెప్తానే ఉంటది. నీకు దానికి మధ్య ఇంటరాక్షన్ జరుగుతానే ఉంటది. ఇప్పుడు చూడండి, నేనొక మాట అన్నాను. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చుంటది. అంటే ఏంటి పాస్టర్ గారు, నాకు నా మనస్సాక్షికి మధ్యలో ఏమన్నా డిస్కషన్ జరుగుతుందా అంటే, యెస్. నీకు నీ మనస్సాక్షికి మధ్యలో డిస్కషను జరుగుతా ఉంది. నీకు నీ మనస్సాక్షికి జరుగుతా ఉంది. అంటే నీ మనస్సాక్షి నీకు పక్కనే నిలబడి చెప్తున్నట్టుగా నీకు అనిపిస్తా ఉంటదనమాట. సో, అంటే నీలోనే ఉంది. కానీ నీకు పక్కనే వేరుగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తా ఉందనమాట. సో